హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే డే 8 వెయిట్ లాస్ జర్నీ అయితే చూసేద్దాం. డే 8లో అయితే నేను వచ్చేసి 63 ఉన్నానండి. అలాగే మీరు పక్కన చూసినట్టయితే డే 7లో 63.05 అయితే ఉన్నాను. అంత ఎక్కువగా వెయిట్ లాస్ అయితే ఏమి అవ్వలేదు, కొంచెమే అయ్యానమాట. ఎంతో కొంత అయితే వెయిట్ లాస్ అయ్యాననే సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. మీలో కనుక ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు కనుక వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండి. లైక్ చేస్తేనే వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుందన్నమాట. ఇంకా ఫస్ట్ పాపకి బాక్స్లో పెట్టడం కోసం అని చెప్పేసి స్వీట్ కార్న్, అలాగే చిలగడ దుంపలు ఉంటే అవి కూడా ఉడకపెట్టాను. ఇంకా తర్వాత మా కోసం అయితే డీటాక్స్ డ్రింక్ రెడీ చేసుకుంటున్నాను. డీటాక్స్ డ్రింక్ కోసం అయితే ఈరోజు ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ జీరా, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ సోంపు, అలాగే 1 ఇంచు దాకా దాల్చిన చెక్క, అలాగే 1 ఇంచు పచ్చి పసుపునైతే దంచుకొని ఇలా యాడ్ చేసుకున్నాను. ఈ డీటాక్స్ డ్రింక్ మనం ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల మనకి మెటబాలిజం బూస్ట్ అయ్యి మనం తీసుకున్న క్యాలరీస్ అనేవి బర్న్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. అలాగే ఏమైనా డైజెషన్ ఇష్యూస్ ఉంటే క్యూర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలాగే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది. కొన్నిసార్లు నేను దీంట్లోనే డైరెక్ట్గా ఆమ్లా యాడ్ చేసుకుంటాను. ఈరోజైతే ఆమ్లా యాడ్ చేసుకోలేదు కాబట్టి లెమన్ ఇలా అయితే స్క్వీజ్ చేసేసుకుంటున్నాను. లెమన్ని మనం తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న ఫ్యాట్ని ఎనర్జీగా అయితే కన్వర్ట్ చేస్తుంది. ఎవరికైనా అసిడిటీ ప్రాబ్లం ఉంటే లెమన్ అయితే స్కిప్ చేసేసుకోవచ్చు. ఎవరికైనా కొంచెం స్వీట్నెస్ యాడ్ చేసుకోవాలి అనిపిస్తే కొంచెం అంటే కొంచెం తేనె యాడ్ చేసుకోండి. తేనె యాడ్ చేసుకుంటే మనకి క్యాలరీస్ కౌంట్ ఉంటుందన్నమాట. సో కొంచెం అంటే కొంచెం యాడ్ చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. తర్వాత ఇంకా డీటాక్స్ డ్రింక్ తాగేసి మళ్ళీ పాపకి ఇక్కడ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి పెట్టి పంపిస్తాను కాబట్టి ఇంకా నేనైతే ఈరోజు రాగి జావా అలాగే బనానా పెడుతున్నాను. అందుకని చెప్పేసి రాగి జావనైతే ఇలా ఉడికిచ్చేసుకొని ఇంకా దీని మీద మూత అయితే పెట్టేశాను. ఈలోపు పాపనైతే రెడీ చేసుకొని తీసుకొచ్చి తనకైతే బ్రేక్ఫాస్ట్ తినిపించేసి బాక్స్లోకి అయితే స్నాక్గా స్వీట్ కార్న్ అలాగే పోహా అయితే పెట్టేశాను. తనకి చిలగడదుంప తినదు అని చెప్పేసి ఇంకా అదైతే పెట్టలేదు. తననైతే స్కూల్లో డ్రాప్ చేసి అయితే వచ్చేసాను. తర్వాత మాకు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఈరోజు స్మూదీ చేసుకుంటున్నాను. స్మూదీలోకి వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నట్స్ని అయితే నేను సోక్ చేసుకున్నానండి. పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, మెలన్ సీడ్స్, అలాగే బాదం, కాజు, ఇంకా వాల్నట్స్, కొన్ని లైన్ డేట్స్, అలాగే 2 అంజీర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఈ రోజు అయితే స్మూతీలో నేను బనానా యాడ్ చేయట్లేదండి. ఒక ఫుల్ యాపిల్ పైన పీల్ తీసేసి ఇప్పుడైతే ఇక్కడ ఫుల్ యాపిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నట్స్ వేసుకొని మనం స్మూతీస్ తాగితే మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందండి. అలాగే మన బాడీకి కావాల్సిన గుడ్ ఫ్యాట్, విటమిన్, మినరల్స్ అయితే బాగా లభిస్తాయి. ఆయిల్ ఫుడ్కి పెట్టే ఖర్చు మనం ఇక్కడైతే నట్స్ కొనుక్కోవడానికి పెట్టుకుంటే సరిపోతుందండి. నేనైతే ఎక్కువ నట్స్ ఏం తెచ్చుకోను, కొన్ని తెచ్చుకుంటాను. కొన్ని నాకు 2 months అలా వస్తుంది. వీక్లో ఒక 2 times స్మూదీ తాగామనుకోండి ఎంత అయిపోతాయి, అంత ఎక్కువగా అవ్వవు కదా. నాకైతే దగ్గర 2 months వచ్చేస్తాయండి. ఇప్పుడైతే ఎయిర్ టైట్ జార్స్ అయితే కొనుక్కున్నాను. ఎందుకంటే కొంచెం మూత లూజ్గా ఉంటే బూజు పట్టేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి కొంచెం గాలి ఆడకుండా ఉండే ఎయిర్ టైట్ జార్స్ అయితే కొనుక్కున్నాను. ఇప్పుడైతే మంచిగా ఉంటున్నాయి. ఇదిగోండి ఇంకా స్మూదీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మా వారికి నాకు అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను. పైనుంచి అయితే నేను కొన్ని పంకిన్ సీడ్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. చాలా హెల్త్కి మంచిదండి. మనకి జింక్ బాగా లభిస్తుంది పంకిన్ సీడ్స్ పంకిన్ తీసుకున్నా కానీ హెల్త్కి అయితే చాలా మంచిదన్నమాట. ఇదిగోండి ఇంకా నేనైతే మా వారైతే వర్క్ చేసుకుంటున్నారు. తనకైతే స్మూదీ ఇవ్వడానికి అయితే వెళ్ళాను. మా వారికి స్మూదీస్ తాగడం అంటే చాలా ఇష్టం అన్నమాట. అంటే ఏదైనా మనం ఇప్పుడు దోశ చేసినప్పుడు కానీ లేదనంటే ఏదైనా ఆయిల్ ఫుడ్ చేసినప్పుడు అంత ఇష్టపడరు అనమాట. ఇలా స్మూతీ కానీ, ఇడ్లీ కానీ, లేకపోతే ఎగ్ దోశ ఇదైతే కొంచెం ఇష్టంగా తింటారు, ఇష్టంగా తాగుతారు అని నాకు అనిపిస్తుంది. తను కూడా అదే చెప్తారనమాట, నాకు ఇలా చేసి ఇవ్వు, లేకపోతే ఫ్రూట్స్ పెట్టు, లేకపోతే అన్ని గింజలు నేను నానబెట్టుకుంటాను కదా, అలసందలు, అలాగే రాజ్మా, కొన్ని శనగలు, అలాగే పెసలు, ఇవన్నీ నానబెట్టుకొని ఉడికిస్తాను కదా, ఆ సలాడ్ తనకి బాగా నచ్చుతుందన్నమాట. ఇంక ఇద్దరం అయితే స్మూతీ తాగేసి బయటకైతే వెళ్ళాము.
బయటకంటే ఒకసారి హాస్టల్‌కి అలా వెళ్ళాము. ఇదిగోండి హాస్టల్‌లో అయితే గులాబీ చెట్టు ఉందనమాట. వైట్ గులాబీ. ఇప్పుడైతే మొగ్గలొచ్చాయండి. ఇన్ని రోజులు పెద్ద పెద్ద చెట్లుండడం వల్ల ఎండ తాకకపోవడం వల్ల ఏమో గానీ అసలు మొగ్గలు లేవు. అసలు పువ్వులు పూసేది కాదు. ఎప్పుడో ఒక పువ్వు పూసేదనమాట. మొన్న ఈ చెట్లన్నీ అయితే కొట్టించారు. ఇంకా కొట్టించడం వల్ల కొంచెం ఆకులు పడడం గానీ, అలాగే ఎండ కూడా మంచిగా వస్తుందనమాట. ఆకులు కూడా పడడం తగ్గిపోయింది. ఇంకా మంచిగా క్లీన్‌గా ఉంటుంది ఇప్పుడైతే. తర్వాత ఇదిగోండి ఇంటికి వచ్చాకైతే నేను స్వీట్ పొటాటో ఉడకబెట్టాను. ఇంకా పాపకి బాక్స్‌లో పెట్టలేదన్నాను కదా! ఇదైతే నేను ఈరోజు స్నాక్ లాగా తీసుకుంటున్నాను. స్నాక్ తీసుకున్న రోజే చూపిస్తానండి. ఈరోజైతే స్వీట్ పొటాటో తీసుకుంటున్నాను. స్వీట్ పొటాటో కూడా హెల్త్‌కి అయితే చాలా మంచిదండి. ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది. అలాగే మన వెయిట్ లాస్‌కి కూడా హెల్ప్ అవుతదంట ఇది. తర్వాత ఇంకా మిడ్ మార్నింగ్ స్నాక్ తినేసి ఇంకా లంచ్ కోసం అయితే రెడీ చేస్తున్నాను. ఈరోజు లంచ్‌లోకొచ్చేసి పప్పు అలాగే బ్రోకలీ ఫ్రై అయితే చేస్తున్నాను. బ్రోకలీ అయితే హెల్త్‌కి చాలా మంచిది. ఒకవేళ థైరాయిడ్ ఉన్నవాళ్ళు తినొచ్చా అనుకుంటారు కదా! మీరు థైరాయిడ్ టాబ్లెట్ ఏసుకుంటారు కాబట్టి కొంచెం క్వాంటిటీ తింటే ఏం ప్రాబ్లమ్ ఉండదండి. ఒకవేళ మీకు ఇంకా డౌట్‌గా ఉంటే వేరే ఏదైనా వెజిటబుల్స్ కర్రీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవచ్చనమాట. నేను పప్పు కూడా చేస్తున్నాను కాబట్టి బ్రోకలీ అయితే ఫ్రైగా చేస్తున్నాను. ఒకవేళ పప్పు చేయకపోతే దీన్ని గ్రేవీ కర్రీలాగా చేసేదాన్ని. దీన్నైతే మంచిగా ఇలా కట్ చేసేసుకుంటున్నాను. మాకైతే నచ్చుతుందండి బ్రోకలీ. ఫస్ట్‌లో తెచ్చినప్పుడు నాకు చేయడం కుదరలేదు. తర్వాత ఇంకా నాకు అలవాటయిపోయింది. ఫస్ట్ టైం చేసినప్పుడు నాకు చేదుగా అనిపించింది. కానీ ఇప్పుడైతే అస్సలు చేదు ఉండట్లేదండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోని కట్ చేసి ఫస్ట్ అయితే నేను కొంచెం వాటర్‌లో అయితే వేసుకున్నాను. ఒకసారి వాష్ చేసి ఇందులో కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇవి కొంచెం సేపు వేడి చేస్తానండి. తర్వాత ఇవి తీసేసి స్టీమర్‌లో అయితే పెట్టేసుకుంటాను. అంటే పోషకాలు పోకుండా ఉండాలి కదా! అందుకని స్టీమ్ చేసుకుంటాననమాట. ఫస్ట్ వేడి నీళ్ళలో ఎందుకేసానంటే ఏమైనా పురుగులున్నా ఏమైనా ఉంటే పోతాయి అని చెప్పేసి ఫస్ట్ వేడి నీళ్ళలో అయితే వేశాను. అయితే ఈ బ్రోకలీ ఫ్రైలోకి నేను వచ్చేసి పౌడర్ రెడీ చేసుకుంటున్నాను. పౌడర్‌లోకి వచ్చేసి ఇదిగోండి ఇక్కడ ఒక ఎండుమిర్చి, అలాగే 3 టేబుల్ స్పూన్స్ దాకా పల్లీలు, అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈలోపు వేడి అయిపోయిందండి బ్రోకలీ. ఇంకా ఇదైతే స్టీమర్‌లోకి తీసేసుకుంటున్నాను. నా దగ్గర ఇలా చిల్లులు గిన్నె ఉందనమాట. దాంట్లోనే ఇవన్నీ ముక్కలు పెట్టేసి మూత పెట్టేస్తాను. కింద గిన్నెలో మాత్రం వాటర్ వేసాననమాట. ఇంకా మంచిగా అవి ఉడికిపోతాయి. ఇంకా తర్వాత ఇక్కడైతే పల్లీలు ఇవి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా! అదైతే ఫ్రై చేసుకుంటున్నాను. ఒక పక్కనేమో పప్పు కూడా పెట్టేశాను. ఇంకా పప్పు కూడా విజిల్ వస్తా ఉందనమాట. ఇంకా ఫాస్ట్‌గా చేసేస్తున్నాను. నాకేంటంటే బయటికెళ్ళొచ్చాననుకోండి, పాపని స్కూల్‌కి పంపించి, టిఫిన్ చేసి బయటికెళ్ళొచ్చాననుకోండి, హడావుడి అయిపోద్దనమాట. ఎందుకంటే మళ్ళీ 12కి పాప వచ్చేస్తది ఇంటికి. 12కి వచ్చేలోపు నేను రెడీ చేసేస్తే తనతో పాటు కాసేపు కూర్చొని తర్వాత తనకి లంచ్ పెట్టడానికి అవుతుంది. లేదు అనంటే బాగా ఇదైపోద్దనమాట. ఇంకా తర్వాత అయితే ఇదిగోండి పప్పు అయితే దింపేశాను. దింపేసి ఇక్కడ స్టీమ్ చేసుకోవడానికైతే పెట్టేశాను బ్రోకలీని. తర్వాత ఒక పొయ్యి మీద అయితే రైస్ అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఈ పల్లీలు మంచిగా అయితే వేగిపోయినాయండి. చెక్ చేస్తున్నాననమాట పల్లీ తిని వేగినాయా లేదా అని చెప్పేసి. ఇలా పౌడర్ చేసి మనం యాడ్ చేసుకుంటే ఫ్రై కర్రీస్ అయితే చాలా బాగుంటాయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పౌడర్ వల్లే అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుందనమాట. అసలు ఎలాంటి చేదు కానీ ఏమీ కానీ ఉండదండి. తర్వాత ఇదిగోండి స్టవ్ కట్టేసుకొని నేనైతే ఒక టేబుల్ స్పూన్ దాకా నువ్వులు కూడా యాడ్ చేసుకున్నాను. నువ్వులు ఇవన్నీ వేసుకుంటున్నాం కాబట్టి మన బాడీకి కావాల్సిన మంచి ప్రోటీన్ లభిస్తుంది. అలాగే జింక్ బాగా లభిస్తుందండి నువ్వులు వేసుకుంటున్నాం కాబట్టి. మళ్ళీ ఐరన్ కూడా బాగా లభిస్తుంది. ఇదిగోండి మా పాప అయితే ఇంటికి వచ్చేసిందనమాట. నేను బాక్స్ చెక్ చేస్తున్నాను. ఏమేమి తిన్నావు, ఏమేమి తినలేదు అని. ఫస్ట్ అయితే ఒక బాక్స్ ఓపెన్ చేశాను. స్వీట్ కార్న్ అయితే తినేసింది. పోహా అయితే అస్సలు తినకుండా వచ్చిందనమాట. బ్యాడ్ అని చెప్తున్నాను, తినేసి రావాలని. అసలు ఏదో ఒక కొంచెమన్నా తినిద్ది అనమాట. ఎందుకంటే మార్నింగ్ తిని బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తుంది కాబట్టి స్నాక్ టైంలో ఇదేం తిందనమాట. వేరే పిల్లలందరూ బాక్స్ తింటారు. ఎందుకంటే మార్నింగ్ ఏం తినకుండా వెళ్తారంట. నాకు భయం అనమాట. మళ్ళీ అక్కడికెళ్ళిన తర్వాత తినకపోతే పాపం మధ్యాహ్నం వరకి ఎలా ఉంటుందో అని చెప్పేసి. అందుకని నేను ఖచ్చితంగా కొంచెం అయితే తినిపిచ్చే పంపిస్తాను. ఇదిగోండి ఇక్కడైతే పౌడర్ రెడీ చేసుకొని అందులో వెల్లుల్లిపాయలు వేయడం మర్చిపోతే వెల్లుల్లిపాయలు వేసేసి ఇదైతే గ్రైండ్ చేసేసుకుంటున్నాను మంచిగా.
డైట్ రిలేటెడ్ నన్ను కొన్ని క్వెషన్స్ అడుగుతుంటే నేనైతే ఒక వీడియో చేసి ఆ వీడియో అయితే పోస్ట్ చేశానండి. ఒకసారి ప్లేలిస్ట్ అయితే చెక్అవుట్ చేయండి. ప్లేలిస్ట్‌లో అయితే ఉంది. మీరు డైరెక్ట్‌గా వీడియోస్‌లోకి వెళ్ళినా కనిపిస్తుంది. లేదు అనంటే 50 డేస్ ఆఫ్ వెయిట్ లాస్ జర్నీ అయితే ఉంది కదా! ప్లేలిస్ట్ దాంట్లో అయినా మీకు కనిపిస్తుందనమాట. అంటే నన్ను ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతున్నారో రాసుకొని వాటికైతే నాకు తెలిసినంత వరకి నాకు తెలియంది గ్యాదర్ చేసి అయితే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను. అందులో ఒక్కసారి చెక్అవుట్ చేయండి. లైక్ ఎన్ని క్యాలరీస్ తీసుకుంటాము, అలాగే ఐడియల్ వెయిట్ ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే ఇంకా ఫాస్టింగ్ టైంలో ఏం తీసుకోవాలి అని అడుగుతున్నారు కదా! వాటికైతే నేను ఆన్సర్ అయితే ఇచ్చాననమాట. ఒక్కసారి చెక్ చేయండి. ఇంకా బ్రోకలీ అయితే స్టీమ్ అయిపోయింది. నేను పక్కకు తీసేసుకున్నాను. తర్వాత ఫ్రై కోసం అని చెప్పేసి కొద్దిగా ఆయిల్, అలాగే జీలకర్ర, ఆవాలు, కొంచెం పచ్చిశనగపప్పు, కొద్దిగా మినపప్పు అయితే వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక ఆనియన్ సన్నగా చాప్ చేసేసుకున్నాను. అందులోనే కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను. అన్నట్టుగా ఎక్కువ ఆయిల్ ఉందనుకోకండి. ఎందుకంటే పప్పు తాలింపుకి అలాగే బ్రోకలీ ఫ్రైకి రెండిటికి కలిపి నేను ఈ పోపు అయితే పెట్టుకున్నాను అనమాట. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ పోపు అయితే పక్కకు తీసేసుకుంటున్నాను. ఎందుకంటే పప్పు ఉడికిపోయింది కదా! ఇంకా అది పప్పులో కలిపేస్తాను అనమాట. అందుకని చెప్పేసి ఒకేసారి ఎక్కువగా పెట్టాను. మళ్ళీ కడాయి ఎందుకులే పెట్టడం అని చెప్పి. బ్రోకలీలో మనకి విటమిన్ సి, విటమిన్ కే, అలాగే విటమిన్ ఏ లభిస్తుందండి. దీంట్లో చాలా యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ ఉంటాయి. ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది, పొటాషియం ఎక్కువగా ఉంటుంది, ఐరన్ కూడా ఉంటుంది. అలాగే మన స్ట్రెస్ లెవెల్స్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుందంట. మన బాడీలో ఇన్ఫ్లమేషన్ ఏమన్నా ఉంటే పోవడానికి కూడా హెల్ప్ అవుతుందంట. అందుకని చెప్పేసి బ్రోకలీని మనం సలాడ్ రూపంలో కూడా తీసుకోవచ్చండి. ఇలా ఫ్రై కర్రీ లాగే కాదు, స్టీమ్ చేసేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని మనం ఇది సలాడ్లా కూడా పెట్టుకోవచ్చు. ఇంకా నేనైతే కమింగ్ వీడియోస్లో అయితే అలాగే సాలాడ్ కొంచెం, రైస్ కొంచెం, పప్పు కొంచెం ఇలా హెల్తీ లైఫ్ స్టైల్ అయితే మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా చేసినప్పుడైతే మీకు తప్పకుండా షేర్ చేస్తాను. ఇదిగోండి మనం రెడీ చేసిన పౌడర్ కూడా వేసేసుకొని ఇంకా కర్రీ అయితే స్టవ్ కట్టేసుకున్నాను. తర్వాత సేమ్ పోపు నేను ఇదిగోండి పప్పులో అయితే వేసి కలిపేసుకుంటున్నాను. ఇంకా నా లంచ్ ప్లేట్లోకి వచ్చేసి ఒక 100 గ్రామ్స్ దాకా వైట్ రైస్, అలాగే కొద్దిగా బ్రోకలీ ఫ్రై, అలాగే కొంచెం పప్పు, అలాగే ఈరోజైతే ఇంట్లో కీర దోసకాయ అవైలబుల్గా ఉంది కాబట్టి కీర దోసకాయ సలాడ్ అయితే తీసుకున్నాను. అసలు మార్కెట్లో కీర దోసకాయ నాకు దొరుకుతున్నాయి, కాకపోతే కొంచెం ఏమంటారు అంత నీట్గా ఉన్నట్టుగా అనిపించట్లేదు, తీసుకోవాలనిపించట్లేదు. క్యారెట్ అయితే అసలు ఆరెంజ్ కలర్ క్యారెట్సే దొరకట్లేదండి, పొడుగ్గా ఉండేవి దొరుకుతున్నాయి. అందుకే అసలు తేవట్లేదు అసలుకి. తర్వాత 1 గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్ తీసుకుంటున్నాను. బటర్ మిల్క్ తీసుకోవడం వల్ల అయితే మనకి డైజెషన్ మంచిగా అవుతుంది. ఇంకా ఇది తిన్నాక, తాగినాక మనమైతే కొంచెం వాకింగ్ చేయాలి. నేనైతే వాక్ అయితే చేయలేదు, ఈవినింగ్ టైం చేశాను అనమాట. ఇంకా తర్వాత నైట్ డిన్నర్లోకి అయితే ఈరోజు సూప్ చేసుకుందామని డిసైడ్ అయిపోయాను. సూప్ కోసమని పనిమాల నేనైతే ములక్కాడలు కనిపిస్తే తెచ్చుకున్నాను. ఒక ములక్కాయనైతే ఇలా చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక క్యారెట్లో హాఫ్ క్యారెట్ అయితే యాడ్ చేసుకున్నాను. అంటే నా దగ్గర ఒక్కటే క్యారెట్ ఉంది ఫైనల్గా, అందుకని చెప్పి సూప్ కోసం పక్కన పెట్టుకున్నాను. తర్వాత అందులో ఒక ఆనియన్, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత స్టీమ్ చేసుకునే బౌల్లో అయితే స్వీట్ కార్న్ పెట్టేసి ఇదే కుక్కర్లో పెట్టేశాను. ఎందుకంటే నేను స్వీట్ కార్న్ కూడా సూప్లో వేయబోతున్నాను, ఒకేసారి స్టీమ్ అయిపోతుంది కదా అని చెప్పేసి అలా అయితే పెట్టాను. ఇంకా తర్వాత మా వాళ్ళ కోసం అయితే ఆరెంజ్ జ్యూస్ చేస్తున్నాను. ఇంకా ఆరెంజెస్ అయితే ఇంకా అయిపోయినాయి అనమాట ఈరోజు. ఫస్ట్ అయితే ఆరెంజెస్ అన్నీ ఇలా తొక్క తీసేసుకొని ఇలా బద్దలుగా విడదీసేసుకుంటున్నాను. ఎందుకంటే జ్యూసర్లో నాకు గింజలు తీయాల్సిన పని లేదనమాట. గింజలు అయితే డైరెక్ట్గా పక్కకి వెళ్ళిపోతాయి. నాకు పైన నుంచి వేస్తాను కదా, దాంట్లో ఒక 2 ఉంటేనే పడతాయి అన్నమాట. మొత్తం పెద్ద కాయ అయితే పట్టదు. అయితే ఇంకో సగం క్యారెట్ ఉంది కదా, ఆ సగం క్యారెట్ వచ్చేసి ఈ జ్యూస్లో అయితే వేసేస్తున్నాను. ఇంకా క్యారెట్స్ అయితే అయిపోయినాయి. నేను 3-4 డేస్ నుంచి ట్రై చేస్తున్నాను క్యారెట్స్ దొరుకుతాయా లేదా అని చెప్పేసి. క్యారెట్స్ అయితే దొరకట్లేదు. పొడుగ్గా ఉండేవి క్యారెట్స్ దొరుకుతున్నాయి. ఇంకా రేపు దొరకకపోతే అవైనా తెచ్చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. అలాగే పక్కనైతే మనకి సూప్ కోసం పెట్టిన ముక్కలు అయితే ఉడికిపోతున్నాయి. ఇంకా మా వాళ్ళకైతే జ్యూస్ ఇచ్చేసాను. మా పాపకైతే ఆరెంజ్ జ్యూస్ అంటే చాలా ఇష్టం అండి. ఈ జ్యూసర్లో ఏంటంటే సీడ్స్ అన్నీ పక్కకు వెళ్ళిపోతాయి. నలిగిన ఏదో 1-2 నలుగుతాయేమో కానీ అసలు నలగవు. ఎక్కడో ఒక్కటే నలుగుతుందేమో. ఒకవేళ గింజలు ఎక్కువగా ఉంటే మనం చూసుకోవాలండి. ఈ కాయల్లో అయితే గింజలు ఎక్కువగా లేవు. సో నలగడం అయితే నలగలేదు, ఎక్కడ చేదైతే రాలేదు. ఇదిగోండి ఒకేసారి అన్నీ మంచిగా అయితే ఉడికిపోయినాయి. ఇంకా స్వీట్ కార్న్ అయితే పక్కకు తీస్తున్నాను, చాలా వేడిగా ఉంది అసలు.
ఇదిగోండి స్వీట్ కార్న్ పక్కన పెట్టేసి ఈ ముక్కలన్నీ నేను మిక్సీ జార్లో వేసేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసేసుకొని మనం అందులో ఉండే పిప్పినంతా తీసేస్తామన్నమాట. ఇంకా అందరికీ తెలిసిందే కదా, ములక్కాయలో అయితే మనకి మంచి విటమిన్స్, మినరల్స్ బాగా లభిస్తాయండి. ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్ అన్నీ బాగా లభిస్తాయి. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఏ, కే, సి అలాగే బి అయితే బాగా లభిస్తుందండి. మనం ములక్కాడలను అయితే ఎలా అయినా యూజ్ చేయొచ్చు. పప్పు చారులో వేసుకోవచ్చు, సూప్స్లో వేసుకోవచ్చు, లేకపోతే ములక్కాయ టమాటా ఇలా చేసుకుంటాం కదా. డిఫరెంట్ కర్రీస్లో మనం ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే మన హెల్త్కి చాలా హెల్ప్ అవుతుందన్నమాట. ఇలా స్ట్రైనర్లో వేసేసి అయితే మొత్తము పిప్పిని పక్కకు తీసేస్తున్నాను. అలాగే ఇందులో విటమిన్ సి ఉండడం వల్ల మనకి ఇమ్యూనిటీ అయితే మంచిగా బూస్ట్ అవుతుంది. అలాగే మన బాడీలో ఏమైనా ఇన్ఫ్లమేషన్ ఉంటే పోవడానికి కూడా హెల్ప్ అవుతుందంట. ఇవైతే బెనిఫిట్స్ నేను అప్పుడు చదువుకుంటానండి. లేదు అనంటే ఒక బుక్లో రాసుకుంటాననమాట. రాసుకొని చెప్తాను మీకైతే. అంటే నాకు కొన్నిటి గురించే తెలుసు, అన్నీ ఏం తెలీదు. కొన్ని తెలుసు కాబట్టి అవి డైరెక్ట్గా చెప్పేస్తాను. ఏమైనా తెలియపోతే మటుకి రాసుకొని చెప్తాననమాట. ఇంకా మనమైతే ఫిల్టర్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఒక్క క్యూబ్ అయితే బటర్ వేసుకొని అది కొంచెం వేడైన తర్వాత అయితే అందులో నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా జీరా వేసుకున్నానండి. జీరా వేసుకుంటే మన ఏమంటారు సూప్ అనేది టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇందులో వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. నేనైతే వెల్లుల్లి వేయలేదు ఇవాళ. స్వీట్ కార్న్ వేస్తున్నాను కదా అని వేసుకోలేదు. స్వీట్ కార్న్ వేసినా వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు, నేను వేసుకోలేదు. ఇదిగోండి స్వీట్ కార్న్ కూడా ఇలా కొంచెం బటర్లో ఫ్రై అవ్వనిచ్చాను. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న గుజ్జుని అయితే యాడ్ చేసేసుకున్నాను. ఏ కన్సిస్టెన్సీ కావాలనుకుంటున్నారో ఆ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇది ఎలాగో చిక్కగానే ఉంది కాబట్టి నేను ఎలాంటి రాగి పిండి కానీ, కార్న్‌ఫ్లోర్ కానీ, అలాగే ఓట్స్ పౌడర్ కానీ ఏమీ కలపలేదు. నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. అందుకని నేను ఇలాగే ఉంచుకున్నాను. తర్వాత ఇందులో టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం మిరియాల పొడి అయితే యాడ్ చేసుకొని ఇలా మొత్తం కలిపేసి మంచిగా ఒకసారి తెరలేలాగా అయితే ఉడికించుకున్నాను అనమాట. ఇదిగోండి ఇలా ఉడికేదాకా ఉడికించుకున్నాను. ఇంకా మనమైతే సర్వ్ చేసుకొని హాట్గా తాగేయచ్చు. వింటర్ సీజన్లో భలే అనిపిస్తుందండి ఇలా సూప్ తాగుతుంటే. హోప్ మీకు ఈ డే 8 వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. మీరు నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా అన్నీ వాచ్ చేసేయచ్చు. ఒకవేళ మీరైతే కొత్తగా చూస్తున్నట్టయితే ప్లేలిస్ట్లో 50 days ఆఫ్ వెయిట్ లాస్ జర్నీ అని ఉంది. ఆ వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వీడియోస్ అయితే మీరు ఒకసారి చెక్అవుట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.